హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పుస్తలు తడుగుట్టుకోవడానికైతే ఇంకా పుస్తలు, దారాలైతే తీసుకురావడానికైతే మేము పొలంలోకైతే వెళ్ళొచ్చాము. ఇంక ఇంట్లో పిల్లల్ని అందరినీ స్కూల్లో వదిలేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నానన్నమాట చాలా రోజుల తర్వాత. నెక్స్ట్ ఏంటంటే ఇంకా సింగిల్ ఫ్యామిలీ పీరియడ్స్ టైంలో ఏం ఫేస్ చేస్తారు అండ్ ఎన్ని మూఢనమ్మకాలు, ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఇలాంటి విషయాలైతే కొన్ని తెలుసుకున్నానన్నమాట. మెంటల్గా నేను ప్రెషర్ ఎక్కువ తీసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి అయితే తెలుసుకున్నానమాట. ఈ ఫోటోలు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ దేవతల ఫోటోలంతా సాత్వికంగా ఉండే ఫోటోలు అనమాట. ఇంకా పార్వతి ఈశ్వరుడు కానీ బాబా కానీ ఈ కనిపించే గోవింద స్వామి కానీ అంతా సాత్వికంగా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ఆ ఇంట్లోనే అక్కడే ఉంటాము. ఇంకా ఆ ఫోటోల రూమ్ అంతా మనకు దగ్గరలోనే ఆవర్లోనే ఉంటుందంటే ఉగ్ర రూపం ఉన్న ఫోటోలు అయితే పెట్టకూడదని చెప్పారు. అది వారాహి మాత కానీ ఉగ్ర రూపం ఉన్న నరసింహస్వామి ఫోటోలు కానీ శక్తివంతమైన దేవుళ్ళు కాబట్టి అలాంటి ఫోటోలు అయితే మన ఫోటోల రూమ్లో అయితే ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే మనం డబుల్ ఫ్యామిలీ ఉంటే అయితే పూజలు సపరేట్గా జరుగుతూ ఉంటే ఆ రూమ్లో అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా సింగిల్ ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటుంది అనే విషయంలో ఇలాంటి ఫోటోలు అయితే పెట్టకూడదని అన్నారన్నమాట ఆమె అయితే. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా నేను ఆ ఫోటోలు అంతా ఏం ముందుగానే తీసుకురాలేదన్నమాట. ఉన్న ఫోటోలే అవి కాబట్టి ఇంకా గురువారము ఇంకా ఆ రోజు అయితే పుస్తకాలు మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుకొని వచ్చేదాన్ని అనమాట. అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. ఈ నల్ల పూసలు తాడైతే మాత్రము 2 పేర్లో కూర్చుకుంటే మంచిదన్నమాట. మధ్యలో ఇది చెప్తున్నాను ఎందుకంటే మెయిన్ మ్యాటర్. ఎందుకంటే డబుల్ పేరిట ఉంటే నల్ల పూసల తాడు ఒకటి పెరిగిపోయినా ఇంకొక దారం సపోర్ట్గా ఉంటుందన్నమాట. కొంతమంది సింగిల్గా వేసుకొనేస్తారు ఈ నల్ల పూసల తాడు అనమాట. అప్పుడు సింగిల్గా వేసుకున్నప్పుడు పెరిగిపోయిందంటే ఒక తాడులోనే ఉంటుంది. ఎప్పుడు అలా వేసుకోను అనమాట. వాళ్ళ ఇష్టం ఎలా కూర్చుకోవచ్చు అయినా కానీ కొంచెం కష్టమైనా కానీ నేను ఇష్టంతో చేస్తానన్నమాట. ఇంకా మా ఆడపడుచు నా ఫ్రెండ్ అయితే ఇంకా మంచిగా 5 పూసలు అయితే వేసి వెళ్ళారనమాట. ముగ్గురు కూర్చోాలి కాబట్టి ముత్తైదులతో ముగ్గురితో అయితే కూర్చిచ్చానమాట. ఇంకా వాళ్ళకైతే పని ఉందనేసి అయితే వెళ్ళిపోయారనమాట. నేను టకటక ఇంకా మార్నింగేనమాట. మార్నింగ్ అందరికీ పనులు ఉంటాయి కదా. ఈరోజు గురువారం కాబట్టి 1 గంట లోపలనే ఇవంతా తాళ్ళు అంతా కూర్చేసి మెల్ల వేసుకునేయాలి కాబట్టి చకచకా చేస్తున్నాను అనమాట. ఇంకా అంతా కూర్చేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టి మెల్ల లాస్ట్లో వేసుకునేసాను అనమాట. ఇంకా మెయిన్ విషయం ఏమంటే ఇంకా ఈ పీరియడ్స్ టైంలో కదా నేను ఎక్కువ ప్రెజర్ తీసుకునేదాన్ని అనమాట. వాడే కటన్లు కానీ వస్తువులు కానీ పిల్లో కవర్లు కానీ అన్నీ ఎక్కువగా ఈ పీరియడ్స్ టైంలో 1 మంత్కి ఒకసారి నడుము విరిగిపోయే మాదిరే చేసేదాన్ని అనమాట. హైజీనిక్గా ఉంది కదా, కాలం మారినా మనం మారలేదన్నట్లు నాకు అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఊరిలో ఇంకా ఇంత సిస్టమ్ అయితే ఉండేది కాదు. ఇంక ఇక్కడ అత్త వాళ్ళ ఊరికి వస్తే ముట్టుకున్న ప్రతి వస్తువు ఉతకాలనేసి అయితే ఉండిందన్నమాట రూలు. అప్పుడైతే అలా చేసి కంటిన్యూ అయిపోయిందనమాట. ఇంకా మేము సపరేట్ పోయినా కానీ సింగిల్ ఫ్యామిలీ అయినా కానీ అదే కంటిన్యూగా 1 మంత్కి ఒకసారి ఇలా చేసేదాన్ని. అన్నీ నీట్గా ఉన్నా ఉతికేదాన్ని అనమాట. కానీ ఒకరోజు గోవింద సేవ అని ఒక ఆవిడ పెద్ద ఆవిడ చెప్తుందనమాట. ఆమె మాటలు విన్న తర్వాత ఇవంతా అపోహలు అన్నమాట. మనం నిజంగా మనం హృదయంలో మంచి మనసుతో ఉంటే మనమే నీట్గా ఉండనమాట. శరీరం కాదు నీట్గా ఉండేది, మన మనసులో నీట్గా పెట్టుకోవాలన్నమాట. మంచి ఉద్దేశాలు మంచి మనసుతో ఉంటే ఎటువంటి మలినము మైల ఏమి ఉండదన్నమాట. సహజంగా ఇంక ఇప్పుడు ముగ్గురు పిల్లలైనా కానీ నేను అదే విధంగా ఆలోచించేదాన్ని. దానివల్ల నాకు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయేదన్నమాట. అలా ఆలోచించకూడదు, తప్పన్నమాట. అంటే ఫస్ట్లో అయితే అసలు చేతులు పీరియడ్స్ ఉండేటప్పుడు చేతులకు కానీ అగ్గిపెట్టి ఇవ్వడానికి కూడా సంకోచించేవారనమాట. నాకు గుర్తుంది, అగ్గిపెట్టి ఇవ్వమంటే ఇసిరి పారేశారనమాట చేతికి ఇవ్వకుండా ఒకరైతే. ఆ విషయం అయితే నేను ఇంకా బ్రతికినంత కాలం మర్చిపోను. నేను పేరు వద్దు ఏమి వద్దు, ఆ విషయం అయితే జరిగింది. పీరియడ్స్ ఉండే టైంలో మనిషిని తాకితే చచ్చిపోతారా, ఏం కారు కదా. నిజంగా అలాంటి మూర్ఖులు కూడా నేను చూశానన్నమాట. అంత భయంకరమైన మూర్ఖులు కూడా చూశాను. కానీ ఎప్పుడు బాధపడలేదన్నమాట. ఎందుకంటే నాకు ధైర్యం, నేను ఎవరికి హాని చేయలేదు. మంచి మనసుతో ఒకరు చెడిపోవాలని కానీ ఒకరు చెడిపేసి మనం బతకాలనే ఆలోచనలు అయితే మనకు లేవు కాబట్టి మనం మంచి దారిలో వెళ్తున్నప్పుడు ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం తప్పులు చేసేటప్పుడే ధైర్యం కోల్పోతాము. కానీ నా పైన నాకు ఎక్కువగా నమ్మకం ఉండేదన్నమాట. నన్ను బాధ పెట్టిన వాళ్ళకంతా ఏదో రోజు తెలుస్తుంది అనేసి అయితే ఇంకా అలా కంటిన్యూ అయిపోయిందన్నమాట అలాగే చేయడం. కానీ ఆ వీడియో చూసిన తర్వాత గోవింద సేవ చేసే ఆవిడ వీడియో ఆమె చెప్పిన మంచి మాటలు విన్న తర్వాత ఇంత మూర్ఖంగా వాళ్ళు చెప్పిందని నేను అలాగే చేస్తున్నాను అనేసి ఇప్పుడైతే ఇంకా పిల్లలు స్కూలు ధైర్యంగా రోజు హోటల్లో తినాలంటే అవ్వదు కదా. సింగిల్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు మా అంతటి మేమే వండుకోవాలి కాబట్టి అన్నీ సక్రమంగా చేసుకొని లాస్ట్ ఇంకా 4-5 డేస్లో ఇంటికి అంతా మనం ముట్టుకున్న ప్రతి ఒక్క చోట
పసుపు నీళ్ళు కానీ గోమూత్రం కానీ చల్లుకొని ప్రశాంతంగా పూజ గదిలోకి వెళ్ళి పూజలు చేయకుండా ఈ 5 రోజులు బాగా కంప్లీట్గా నీట్గా ఉండిన తర్వాత 6వ రోజు పూజలు అయితే చేసుకుంటాను అనమాట. ఈ రోజు వీడియో ఇంతేనమాట. మూర్ఖత్వాన్ని వదిలేద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.